హాయ్, దిస్ ఇస్ ఫ్రమ్ మన టెక్ ఛానల్. సో యాక్చువల్గా ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే మనకి కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి అయితే జరిగింది. క్లాస్ కంపైలేషన్ కంపైలేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ గురించి అయితే డిస్కస్ చేశాను లాస్ట్ క్లాస్లో. సో మనం వన్ థింగ్ అయితే మిస్ చేసాం ప్రీవియస్ క్లాస్లో. సో ఈ క్లాస్లో అయితే డీటెయిల్గా జస్ట్ విత్ ఇన్ 2-3 మినిట్స్లో అయితే కవర్ చేస్తాను. ఫస్ట్ మనకి సి ఫైల్. సో ఎదర్ సి ఆన్లైన్ సిలో అయినా కంపైల్ నీ సి కోడ్ అనేది రన్ చేయొచ్చు, లేకపోతే ఒక టూల్లో అయినా నీ సి కోడ్ అనేది రన్ చేయొచ్చు. 2 వేస్ ఉన్నాయి. సో మనం ఏదో ఒక టెక్స్ట్ ఎడిటర్ తీసుకొని కంపైల్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో మనకి ఇక్కడ ప్రీ ప్రాసెసర్ ఉందా, హ్యాష్ ఇంక్లూడ్ హ్యాష్ ఉందా. హ్యాష్ దేనికి, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి. ప్రీ ప్రాసెసింగ్ దేనికి, stdio.h హెడర్ ఫైల్ మీనింగ్, ఒక ఫైల్ మీనింగ్ రిప్లేస్ చేయడానికి. ఎస్ ఆర్ నో అంటే ఈ హెడర్ ఫైల్ లోపల నాకు ప్రింట్ఎఫ్ మీనింగ్స్, స్కాన్ఎఫ్ మీనింగ్స్, పుట్ క్యార్ అని, సమ్ గెట్ క్యార్ అని, సమ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ మీనింగ్స్ డిఫరెంట్ చేయబడి ఉంటాయి, డిక్లేర్ చేయబడి ఉంటాయి అన్నమాట. మనకి హ్యాష్ అనేది ఏం చేస్తుంది, ఈ హ్యాష్ అనేది దీనికి లింక్ చేస్తుంది. లింక్ చేసి ఈ డెఫినేషన్స్ ఆఫ్ మీనింగ్స్ నీ ప్రెజెంట్ కోడ్లో రిప్లేస్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఈ పార్ట్లో దీని డెఫినేషన్స్ రిప్లేస్ అవుతాయి సమ్ లైన్స్ ఆఫ్ కోడ్తో. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. ఎస్ ఆర్ నో. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, కంపైల్ చేస్తున్నాం. వెన్ ఎవర్ యూ ప్రెస్ ఆన్ కంపైల్, ఎప్పుడైతే కంపైల్ చేస్తున్నావో కంపైలర్లో 2 థింగ్స్ ఉంటాయి మెయిన్గా. కంపైలర్లో 2 థింగ్స్ ఉంటాయి. వన్ థింగ్ అయితే ఉంటుంది లాస్ట్లో, అసెంబ్లర్ ఉంటుంది ఇన్బిల్ట్గా, అసెంబ్లర్. ఓకే, కంపైలర్లో 2 థింగ్స్ ఉంటాయి. కంపైలర్ లోపల అసెంబ్లర్ ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే కంపైల్ చేస్తున్నావో నీ సి కోడ్ అన్నది కంపైలర్ హెల్ప్తో అసెంబ్లీ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్కి అయితే కన్వర్ట్ అవుతుంది. అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏ ఫైల్, నీ సేమ్ కోడ్, సమ్ నిమోనిక్ కోడ్స్ ABX 013 BX యాడ్, ఓకే, PTF, ఇలా మనం నిమోనిక్ కోడ్స్, సమ్ నెంబర్స్, సమ్ ఆల్ఫాబెటికల్ వాల్యూస్, సమ్ నెంబర్ లైక్ కాంబినేషన్స్ ఆఫ్ హెక్సాడెసిమల్ వాల్యూస్, ఇలా ఉంటే మనం దేని ఏమంటాం, అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మనకి ఇది ఏమవుతుందంటే, యాక్చువల్గా ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి మనకి మధ్యలో అసెంబ్లర్ ఉంటాడు. ఈ అసెంబ్లర్ అనేవాడు మనం ఈ సి అసెంబ్లీ కోడ్ని, అంటే దీన్ని మనం అసెంబ్లీ కోడ్ అంటాం. ఈ అసెంబ్లీ కోడ్ని తీసుకొని దేనికి కన్వర్ట్ చేస్తాడంటే మిషన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేస్తాడు. మిషన్ లెవెల్ కోడ్ అంటే ఏం లేదు, .obj ఫైల్ అనమాట. .obj ఫైల్. ఓకేనా. సో మధ్యలో మనకి కంపైలర్ ఉంది. ఈ కంపైలర్ ఏం చేస్తుంది, సో జస్ట్ నీట్గా ఒక సింపుల్గా ఎరేస్ చేసి కంపైలర్ డయాగ్రామ్ కూడా ఇస్తాను. జస్ట్ ఫోకస్ హియర్. సో కంపైలర్ ఉంది మధ్యలో మనకి. సో ఇమాజిన్ దిస్ ఇస్ మై కంపైలర్. ఓకే, కంపైలర్ నుంచి మనకి అసెంబ్లీ లాంగ్వేజ్కి కన్వర్ట్ అయింది. అసెంబ్లీ లాంగ్వేజ్ ఫైల్ నుంచి మనం అసెంబ్లర్ అనే హెల్ప్తో మిషన్ లెవెల్ కోడ్ అంటే ఫైల్ కన్వర్ట్ చేసాం. ఓకే, అండ్ దాని తర్వాత మిషన్ లెవెల్ కోడ్కి కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, మనం ఆ ఆబ్జే ఫైల్ని తీసుకొని లింకర్ హెల్ప్తో, దీని హెల్ప్తో లింకర్ హెల్ప్తో మనం ఏం చేస్తున్నాం, నెసెసరీ ఫైల్స్కి అయితే కన్వర్ట్ చేస్తున్నాం. అంటే లైబ్రరీ ఫైల్స్, సి లైబ్రరీ ఫైల్స్కి అయితే లింక్ చేస్తున్నాం. దీంట్లో మనకి ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్, స్కాన్ఎఫ్కి యాక్చువల్ కోడ్, పుట్ క్యార్కి యాక్చువల్ కోడ్, గెట్ క్యార్కి యాక్చువల్ కోడ్ దీని లోపల ఉంటుంది అనమాట. నీ లింకర్ దీన్ని లింక్ చేసుకొని ఇది ఏం చేస్తుంది అంటే నీ కోడ్ని రిఫర్ చేస్తుంది. నువ్వు ఇక్కడ కరెంట్ ఫైల్లో ఏం రాసావు, నీ కరెంట్ ఫైల్లో ఇక్కడ నువ్వు CLRSCR, ప్రింట్ఎఫ్, గెట్ క్యార్ ఇవన్నీ రాసావు కదా. ఈ ప్లేస్లో ఈ యాక్చువల్ కోడ్ రిఫర్ చేసి నీ లింకర్ అనేది ఈ యాక్చువల్ కోడ్ అంటే ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్, స్కాన్ఎఫ్కి కానీ పుట్ క్యార్కి కానీ నువ్వు ఏం రాసినా కానీ ఆ లైబ్రరీ ఫైల్ని, సి లైబ్రరీ ఫైల్ని రిఫర్ చేసుకొని
లైబ్రరీ ఫైల్ని రిఫర్ చేసుకొని ఈ లింకర్ అనేది రిప్లేస్ చేస్తుంది అనమాట. రిప్లేస్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్ని తీసుకొని లింకర్ ఏం చేస్తుంది అంటే ఒక ఫైల్కి కన్వర్ట్ చేస్తుంది. ఏ ఫైల్ అంటే అది .exe ఫైల్ అనమాట. .exe ఫైల్ అంటాం. సో .exe ఫైల్ అంటే నథింగ్ బట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. ఏం ఫైల్? ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఈ ఫైల్ కూడా మనకి జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. కానీ మనం యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కోడ్ మన కరెంట్ కోడ్కి లింక్ చేసుకొని మనం ఫైనల్ కోడ్కి కన్వర్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ జీరోస్ అండ్ వన్స్. దాని తర్వాత ఇక్కడ మనకి ఓబీజే ఫైల్ కూడా జీరోస్ అండ్ వన్స్లోనే ఉంటుంది. ఓకేనా? కానీ మనం ఇక్కడ ఈ ఫైల్లో మనం యాక్చువల్ కోడ్ అయితే రిప్లేస్ అయితే చేయలేదు. ఇక్కడ లింకర్ హెల్ప్తో మనం సి లైబ్రరీ ఫైల్కి లింక్ చేసుకొని మనం మన కరెంట్ ఫైల్కి లింక్ చేసుకొని ఒక యాక్చువల్ కోడ్, ప్రింట్ఎఫ్కి యాక్చువల్ కోడ్ అండ్ స్కాన్ఎఫ్కి కానీ ఏదైనా మనం కోడ్ ఏదైతే రాస్తామో యాక్చువల్ కోడ్ మనం రిప్లేస్ చేసి ఆ కోడ్ మనం జీరోస్ అండ్ వన్స్కి కన్వర్ట్ చేస్తున్నాం, విచ్ ఈస్ దట్ .exe ఫైల్ అంటాం. ఓకేనా? అండ్ దాని తర్వాత మనం కంపైల్ చేసిన తర్వాత మనం ఇంటర్నల్గా మనకి జరిగే ప్రాసెస్ ఇదంతా అనమాట. లైక్ అసెంబ్లర్ నుంచి మిషన్ కోడ్కి ఓబీజే ఫైల్ నుంచి లింకర్ హెల్ప్ నుంచి లైబ్రరీ ఫైల్ కనెక్ట్ అయ్యి నా కరెంట్ ఫైల్ని రిఫర్ చేసుకొని .exe ఫైల్కి అయితే కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ ఫైనల్గా. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, కంపైలింగ్ కొట్టగానే మనకి ఇంత ప్రాసెస్ అయితే జరుగుతుంది లోపల. దాని తర్వాత మనం రన్ బటన్ కొడుతున్నాం ఇక్కడ. ఎస్ అన్నో రన్ బటన్ అయితే కొడుతున్నాం. రన్ బటన్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే రన్నర్ హెల్ప్, మనకి మధ్యలో ఇక్కడ రన్నర్ ఉంటారు అనమాట. ఎవరుంటారు? రన్నర్. ఈ రన్నర్ హెల్ప్తో మనకి రిజల్ట్ అనేది అంటే ఈ ఈఎక్సీ ఫైల్ని తీసుకొని రన్నర్ ఏం చేస్తాడంటే సిపియు కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఇస్తాడు. సిపియులో లోడ్ చేసిన తర్వాత నీ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ఈఎక్సీ ఫైల్ని తీసుకొని రిజల్ట్ అయితే ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఈఎక్సీ ఫైల్ని సిపియు తీసుకొని లోడ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్కి ఇచ్చి ఆపరేటింగ్ సిస్టమ్ చేత లోడ్ చేయించి ఆ రిజల్ట్ అనేది ఫైనల్గా ఇస్తుంది అనమాట. మనకి ఫైనల్గా అవుట్పుట్ అయితే ప్రింట్ అవుతుంది ఒక అవుట్పుట్ కన్సోల్లో. దిస్ ఈస్ ద యాక్చువల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ ఆన్ ఇంటర్నల్లీ అనమాట. సో దీనికి డయాగ్రామ్ నేను జస్ట్ ఈ డయాగ్రామ్ రాసినప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు. అండ్ నేను సెకండ్ పేజ్లో జస్ట్ ఫ్లో ఆఫ్ డయాగ్రామ్ రాశాను. యూ కెన్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. సో మీరు ఎగ్జామ్లో ప్రీవియస్గా రాసిన వీడియోలో ఫ్లో ఎగ్జిక్యూషన్ కూడా రాయొచ్చు, లేకపోతే ఇలా కూడా రాయొచ్చు. ఇలా రాస్తే ఏంటంటే మీకు కొద్దిగా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో డూ సబ్స్క్రైబ్ మన టెక్ గురు ఛానల్.